భారతదేశ మార్కెట్లోకి బజాజ్ కంపెనీ వాళ్ళు చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురాబోతున్నారు. 80,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో బజాజ్ కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారండి. మరి 80,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో బజాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో రీసెంట్గా రష్ లైన్ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే వీళ్ళు రాశారండి. ఈ ఆర్టికల్ ఏం మెన్షన్ చేస్తున్నారంటే, బజాజ్ కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లీక్ అయింది, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇమేజ్ ఎలా ఉంటుందని మెన్షన్ చేస్తూ, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 80,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని బజాజ్ కంపెనీ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని అజంప్షన్స్ కూడా ఇచ్చారనమాట. 2025 సంవత్సరం చివరికల్లా లేదా 2026 సంవత్సరం కల్లా బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక బజాజ్ కంపెనీలు ఇప్పటికే కొన్ని పేర్స్ అయితే వీళ్ళు రిజిస్టర్ చేశారు. ఆ పేరులో ఏదో ఒక పేరుని ఈ స్కూటర్కి ఉపయోగించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అందులో టెక్నికా, జింగర్, బాంబర్, ఎలిక్సా, ఔరా, ఇంకా కొన్ని చాలా పేర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ పేర్లు ఏదో ఒక పేరుని బజాజ్ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ఎలాగైతే ఉంటుందంటే, బజాజ్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న చేతక్ 2903 వేరియంట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో, మీకు ఆ చేతక్ 290 వేరియంట్ కూడా చూపిస్తే ఇదే 2901 వేరియంట్. ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే 95,998, అంటే 96,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ బేస్ వేరియంట్ కి ఇంకొంచెం తక్కువగా ఇంచుమించు సుమారుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ తో ఈ స్కూటర్ లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చు అనేది వీళ్ళ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం బజాజ్ కంపెనీ వాళ్ళు లీక్ అయిన ఒక ఫోటోని సరిగ్గా అయితే గమనిద్దామండి. సో వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో సుమారుగా చేతక్ డిజైన్ పోలినట్టుగా కనిపిస్తుంది. ముందు వైపు డిజైన్ ఈ కర్వ్ ఏదైతే ఉంటుందో, చేతక్ వేరియంట్ సంబంధించిన వేరియంట్ కూడా కొంచెం ఎదరికే కర్వ్ అయితే తిరిగి ఉంటుంది. కొంచెం డౌన్ అయింది, బట్ మోస్ట్లీ ఇలా గమనిస్తే కనుక అది కర్వ్ చేతక్ వేరియంట్ పోలినట్టుగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇది మడ్ గార్డ్స్ లాంటి ఫ్రంట్ కూడా చేతక్ ఇలాగ ఫ్రంట్ మడ్ గార్డ్, రేర్ సైడ్ కూడా మడ్ గార్డ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇటు వచ్చి డిజైన్ పరంగా ఏంటంటే, బజాజ్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మెటల్ బాడీ ఆఫర్ చేస్తారా లేదంటే ఏమైనా మార్పులు చేస్తారా అనేది ప్రశ్న. ఇప్పుడు మీకు ఎందా చెప్పాను, వీళ్ళ ఆర్టికల్లో మెన్షన్ చేశారు బోంబర్, ఇలా 4-5 పేర్లు పెట్టారు కదా. ఒకవేళ చేతక్ కాకుండా ఇంకో కొత్త వేరియంట్ లాంచ్ చేస్తే వీళ్ళు మెటల్ బాడీ నుంచి ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్కి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు చేతక్ వేరియంట్ కాదు అని వీళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్తగా మార్పులు చేయొచ్చు. బట్ ఇన్ కేస్ బజాజ్ చేతక్ పేరుతోనే ఈ స్కూటర్ తీసుకొస్తే మళ్ళీ వీళ్ళు మెటల్ బాడీతోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈవెన్ కొత్త పేరుతో తీసుకొచ్చిన మెటల్ బాడీ తీసుకురావచ్చు. ఎందుకంటే బజాజ్ కంపెనీ మొదటి నుంచి ఒకటే విషయం చెప్తున్నారు, మేము క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వం, ఎన్ని కంపెనీస్ అయినా రావచ్చు కానీ బజాజ్ స్టాండర్డ్ గా ఉంటుందని చెప్పి వాళ్ళ సీఈఓ చాలా సార్లు అయితే స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ముందు వైపు చూసుకున్నట్లయితే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సమయం డిస్క్ బ్రేక్ లాగా అయితే కనిపిస్తుందండి. సో ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే టైర్స్ చూసుకున్నట్లయితే 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ లాంటివి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఈ వీళ్ళ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మరొకసారి వీళ్ళు మోనోషాక్ సస్పెన్షన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు వైపు కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మన 2903 వేరియంట్ లో కూడా ఇక్కడ సస్పెన్షన్ వచ్చి ఫ్రంట్ సైడ్ సింగిల్ షాక్ సస్పెన్షన్ ఉంటుంది, మోనోషాకే. సో అలాంటి మోనోషాక్ సస్పెన్షన్ మనకి కొత్తగా తీసుకురాబోయే బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా వాడుతున్నారని మనకు అర్థమవుతుందండి. అలానే ఇక్కడ ఫుట్ బోర్డ్ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి ఇంచుమించుగా చేతక్ వేరియంట్ లో కూడా మరీ ఎక్కువ ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే కనిపించదు. అలాంటి ఫుట్ బోర్డ్ స్పేస్ ని ఇక్కడ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ సీట్ చూసుకున్నట్లయితే కింద కర్వ్ కింద కనిపిస్తుంది అనుకుంటున్నారు, బట్ వీళ్ళు క్యామోఫ్లూగ్ అంతా ఫిల్ చేశారు కాబట్టి ఇంత కిందకైతే ఉండదు ఏ సీటు. బట్ ఆ క్యామోఫ్లూగ్ పైకి దాకా కనిపించేసరికి మనకు అలా కనిపించచ్చేమో కానీ స్లాంట్ స్లీటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తారు. ఇక్కడ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే చేతక్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఆఫర్ చేస్తున్న మోటార్స్ అన్ని కూడా PMSM మోటార్స్ అయితే యూజ్ చేస్తున్నారు. రేర్ సైడ్ కాకుండా మిడ్ లో కనెక్ట్ చేస్తూ ఉంటారు చేతక్ సంబంధించిన మోటార్ అనేది. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే, చేతక్ సంబంధించి కొత్తగా వచ్చే వేరియంట్ కి రేర్ హబ్ మోటార్ లాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఇదంతా కూడా మోటార్ లా కనిపిస్తుంది మనకి. సో హబ్ మోటార్ నే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ లో యూజ్ చేసే అవకాశం ఉండదు. సో వీళ్ళు PMSM నుంచి హబ్ మోటార్ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కాస్ట్ కటింగ్ ఎలిమెంట్ అనమాట. ఎప్పుడైతే PMSM అనేది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, దాని కాస్త BLDC మోటార్ లోకి వెళ్తే కనుక కొంచెం కాస్ట్ కటింగ్ ఎలిమెంట్ కింద కూడా ఇలా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది. మరి మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుందా లేకపోతే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుందా అనేది మనకి అటు సైడ్ ఇమేజెస్ ద్వారానే అర్థం చేసుకోవాలి. ఇటు సైడ్ చూసినా మనకి సస్పెన్షన్ వివరాలు ఏం తెలియట్లేదు, ఇటు సైడ్ మాత్రం చూపిస్తుంది. ఇటు సైడ్ కూడా మోనోషాక్ కింద కనిపిస్తుంది. మరి ఇక ఇప్పుడు వీళ్ళు ఆఫర్ చేస్తే స్పీడ్ ఎంత అయ్యి ఉండొచ్చు, అదే అసలు ప్రశ్న అనమాట. ఎందుకంటే వీళ్ళు హబ్ మోటార్ BLDC మోటార్ యూజ్ చేస్తే కనుక మనకి
బజాజ్ చేతక్ ప్రీవియస్గా వాడిన పిఎంఎస్ఎం మోటార్ ఇచ్చినంత స్పీడ్ ఇస్తుందా లేదా అనేది ఒక డౌట్ అయితే వస్తుంది. ఒకసారి మనం 2903 వేరియంట్ సంబంధించిన స్పెక్స్ చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది దీనికి సంబంధించిన స్పీడ్ ఎంత ఉండొచ్చు అని. 2903 వేరియంట్ కి 63 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ బజాజ్ చేతక్ సంబంధించిన కొత్త వేరియంట్ ఏదైతే ఉందో ఇందులో కూడా 63 కిలోమీటర్ల స్పీడ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ రిజిస్ట్రేషన్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా ఇప్పుడు వీళ్ళ కాంపిటేటర్స్ బజాజ్ టీవీఎస్ కానివ్వండి, ఓలా కానివ్వండి, ఏతరైనా తీసుకోండి 80 స్పీడ్ తక్కువైతే ఇవ్వట్ల. టీవీఎస్ పరంగా చూసుకుంటే 70 కిలోమీటర్ స్పీడ్ తక్కువైతే ఇవ్వట్ల. అది ఎంత మోటార్ కెపాసిటీ అయినా అవనివ్వండి. సో ఇవాళ వీళ్ళు ఆఫర్ చేసే మోటార్ కెపాసిటీ నాకు తెలిసి ఒక 2 to 3 కిలోవాట్ రేటెడ్ పర్ తక్కువ మించి అయితే ఎవరు ఇటువంటి కంపెనీస్ ప్రజెంట్ ఉన్న ఆఫర్ చేస్తున్న వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్. సో ఈ మోటార్ కెపాసిటీ అయితే 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ పైగా ఈజీగా ఇస్తారండి. సో 60 కిలోమీటర్ పైగా ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఛార్జింగ్ పరంగా అయితే యాజ్ ఆఫ్ నో బజాజ్ కంపెనీ వాళ్ళు 4 to 5 అవర్స్ మించి ఎక్కువ ఛార్జ్ అయ్యే టైం అయితే ఇవ్వట్లేదు. ఫాస్ట్గానే ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఒక 4 to 5 అవర్స్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక డిజైన్ పరంగా వీళ్ళు హెడ్ ల్యాంప్స్లో ఏమైనా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేతక్ ముందు భాగంలో డ్యూయల్ హెడ్ ల్యాంప్ అయితే ఇక్కడ సైడ్ హెడ్ ల్యాంప్స్ కూడా ఇస్తారు. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మరి సైడ్ ఏమైనా లైట్స్ ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉండొచ్చండి. ఇక చేతక్ సంబంధించిన కొత్త వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఒక 2.9 నుంచి 3 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు 100 కిలోమీటర్ కన్నా తక్కువ రేంజ్ ఫోకస్ చేసే అవకాశాలు తక్కువ కనిపిస్తుంది. ఇన్ కేస్ వీళ్ళు ఇంకా బ్యాటరీ ప్యాక్ తక్కువ ఇచ్చినా కూడా సర్టిఫైడ్ రేంజ్ 100 కిలోమీటర్స్ పైన చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ బేస్ వేరియంట్ 2903 వేరియంటే 123 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే వేరియంట్ కూడా బ్యాటరీ కెపాసిటీ కొంచెం తక్కువైనా ఒక 2.88 కిలోవాట్ అవర్ లేకపోతే 2.56 ఇటువంటి కెపాసిటీలు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళ రేంజ్ అనేది మాత్రం 100 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్తోనే మార్కెట్లో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీళ్ళు తీసుకొచ్చే కొత్త వేరియంట్ లో కూడా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక బూట్ స్పేస్ అనేది టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ అండి. ఎందుకంటే వీళ్ళ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనిపించట్లేదు. ఆల్మోస్ట్ అంతా కూడా వీళ్ళు క్లోజ్ చేసే కనిపిస్తుంది ఎలక్ట్రిక్ స్కూటర్ లో. ఇక చివరి విషయాలు చూసినట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు 2903 సిరీస్ లో కూడా వీళ్ళు ఎల్సిడి డిస్ప్లేతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు రౌండ్ షేప్డ్. ఈ కొత్త వేరియంట్ బజాజ్ కంపెనీ వాళ్ళు 80,000 స్కూటర్లో ఇచ్చినా కూడా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ లో కూడా రౌండ్ షేప్లోనే ఎల్సిడి డిస్ప్లే రావచ్చు. బట్ అది కలర్ కాకుండా నెగిటివ్ డిస్ప్లే ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి కంప్లీట్గా ఏమైనా స్మార్ట్ ఫీచర్స్ లాంటివి కానీ టెక్ ప్యాక్ లాంటివి మళ్ళీ పెట్టే అవకాశం ఉంటుంది. 80,000 బేస్ వేరియంట్ ప్రైస్ పెట్టి ఇంకా అడిషనల్ అమౌంట్ ఉంటే అడిషనల్గా ఫీచర్స్ కావాలంటే దానికి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా బజాజ్ కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ అండి. ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇటువంటి 80,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తున్నారంటే ఇప్పటికే 2 సార్లు బజాజ్ కంపెనీ వాళ్ళు టాప్ పొజిషన్లోకి వెళ్ళారు. దాన్ని కంటిన్యూస్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలంటే ఇప్పుడు వీళ్ళ కాంపిటేటర్స్ టీవీఎస్ కానివ్వండి, ఓలానే కాంపిటేటర్స్ గా తీసుకుంటే ఓలా కంపెనీ వాళ్ళు స్టార్టింగ్ ప్రైస్ ఒక 70,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అలాంటి ప్రైస్ సెగ్మెంట్ లో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తే కస్టమర్స్ కూడా ఇంకా తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ లో కావాలనుకుంటే బజాజ్ నుంచే తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళ ప్రత్యర్థుల చేతిలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. కాబట్టి బజాజ్ కంపెనీ ఇటువంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ బజాజ్ కంపెనీ వాళ్ళు 80,000 రూపీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2020 సంవత్సరం చివరికల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చని వార్తలు అయితే వస్తున్నాయి. ఈవెన్ కొంచెం ఎర్లీగా వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి 4-5 కంపెనీస్ మధ్య ఆ నెంబర్ 1 గేమ్ అయితే రన్ అవుతుంది. కాబట్టి దానికోసమైనా కూడా బజాజ్ కంపెనీ వాళ్ళు కొంచెం స్పీడప్ చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. మరి బజాజ్ కంపెనీ వాళ్ళు 80,000 రూపీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే ఎటువంటి రేంజ్ ఇస్తే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.